ఇండియన్ ఆర్మీకి సంబంధించి చాలా రోజుల నుంచి ఒక ఇంపార్టెంట్ కాంట్రవర్సీ రన్ అవుతుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఇన్ ఆర్మీ? అంటే పర్మనెంట్ కమిషన్ అనే వర్డ్ మనం ఈ మధ్యన ఎక్కువ న్యూస్ పేపర్లో చూస్తున్నాం. అసలు ఆ టోటల్ ఇష్యూ ఏంటో నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ది కాంట్రవర్సీ? వాట్ ఈస్ పర్మనెంట్ కమిషన్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది ఉమెన్ ఇన్ ఇండియన్ ఆర్మీ? Is any kind of injustice, is any kind of bias found in Indian Army based on the gender? ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. బేసిక్గా రీసెంట్గా వచ్చిన న్యూస్ 2020లో స్టార్ట్ అయింది. 2020లో సుప్రీంకోర్ట్ క్లియర్గా అనౌన్స్ చేసింది, ఉమెన్ ఎవరైతే ఇండియన్ ఆర్మీలో ఉన్నారో వాళ్ళకి పెర్మనెంట్ కమిషన్ కంపల్సరీగా గ్రాంట్ చేయాలి అని సుప్రీంకోర్ట్ 2020లో క్లియర్గా అనౌన్స్ చేసింది. అంతేకాకుండా ఎవరైతే ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారో ఆర్మీలో వాళ్ళకు కమాండ్ పోస్టింగ్స్ ఇన్ ఆల్ సర్వీసెస్, అంటే ఎక్సెప్ట్ కాంబాట్ తప్ప మిగిలిన అన్ని సర్వీసెస్లో కూడా ఎవరైతే ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి కమాండ్ పోస్టింగ్స్ కూడా పర్మనెంట్ కమిషన్ అలాగే కమాండ్ పోస్టింగ్స్ కూడా గ్రాంట్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్ట్ 2020 జడ్జిమెంట్లోనే క్లియర్గా అనౌన్స్ చేసింది. ఆ 2020లో ఏదైతే జడ్జిమెంట్, ఆ కేసు ఏదైతే ఉందో దాని పేరు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వర్సెస్ బబితా పునియా కేస్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వర్సెస్ బబితా పునియా కేస్. ఇది జరిగిన కొన్ని రోజులకే దాదాపుగా ఒక 80 ఉమెన్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్రోచ్ అయ్యారు. వాళ్ళు సుప్రీంకోర్టులో చెప్పింది ఏంటంటే, చాలా విషయాల్లో ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో కొంత బయాస్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అన్జస్ట్ మెడికల్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం వల్ల కొంతమంది ఉమెన్కి అది నష్టం కలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు సుప్రీంకోర్టులో. అందుకే రీసెంట్గా 2021 మార్చ్ 25న సుప్రీంకోర్టు క్లియర్గా ఒక విషయం చెప్పింది, ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ఎటువంటి లూప్ హోల్స్ ఉన్నా కూడా మీరు కరెక్ట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం పర్మనెంట్ కమిషన్ విషయంలో ఎక్కడ కూడా మేము 2020లో మేము ఇచ్చిన జడ్జిమెంట్ని మీరు ఎక్కడ కూడా ఇగ్నోర్ చేయకూడదు, డినై చేయకూడదు. ఉమెన్కు ఏదైతే whatever permanent commission benefits we have provided, we have announced, we have asked you to provide, they must happen for sure అని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా కూడా చెప్పింది. రీసెంట్గా 2021 మార్చ్ 25లో ఆ కేసు ఏదైతే ఉందో దాని పేరు లెఫ్టినెంట్ కల్నల్ నితీషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. దానికి సంబంధించి రీసెంట్ జడ్జిమెంట్లో జస్టిస్ డివై చంద్రచూడ్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎకనామిక్గా అలాగే సైకలాజికల్గా ఉమెన్ నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి ప్లీజ్ మేక్ ష్యూర్ ది ఎవాల్యుయేషన్ ప్రాసెస్ వేర్ ద ఉమెన్ ఆర్ గ్రాంటెడ్ ద పర్మనెంట్ కమిషన్ షుడ్ బి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎనఫ్. అలాగే సిస్టమిక్ డిస్క్రిమినేషన్ జరుగుతుందని మాకు తెలిసింది. ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ద జెండర్ జరగకూడదు ఇండియన్ ఆర్మీలో అని చెప్పారు. అలాగే మేము ఇచ్చిన గైడ్ లైన్స్ 2020లో ఏవైతే ఉన్నాయో వాటిని చాలా విషయాల్లో డీవియేట్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. కాబట్టి ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ అని జస్టిస్ డివై చంద్రచూడ్ చాలా క్లియర్గా ఎంఫసిస్ చేశారు. అంటే ఇక్కడ ఫిట్నెస్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఫిట్నెస్ టెస్ట్కి వాళ్ళు ఒక కోడ్ లాంగ్వేజ్ వాడతారు, షేప్ అంటారు, SHAPE, షేప్ 1 అంటారు. షేప్ 1 అనేది ఏంటంటే ఒక ఫిట్నెస్ టెస్ట్కి వాడే ఒక టూల్ లాంటిది, ఒక ప్రాసెస్ లాంటిది. అంటే 5 కేటగిరీస్ని అందులో వాళ్ళు అసెస్ చేస్తారు. ఆ 5 కేటగిరీస్ని వాళ్ళు షేప్ అని క్లియర్గా ఒక షార్ట్కట్ కోడ్ లాంగ్వేజ్లో పిలుస్తారు. సో ఆ షేప్ అంటే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి సైకలాజికల్ అండ్ కాగ్నేటివ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. అలాగే H అంటే హియరింగ్, A అంటే అపెండేజెస్, P అంటే ఫిజికల్ కెపాసిటీ, అలాగే E అంటే ఐసైట్. సో ఈ షేప్ 1 ఏదైతే విచ్ ఈజ్ యూస్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది అసెస్మెంట్ ఫర్ ద ఫిట్నెస్, ఆ టోటల్ అసెస్మెంట్ ప్రాసెస్లో ఎటువంటి బయాస్ ఉండకూడదు, లూప్ హోల్స్ ఏవి ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చంద్రచూడ్ జస్టిస్ క్లియర్గా చెప్పారు. అసలు పెర్మనెంట్ కమిషన్కి సంబంధించి ఆ గొడవ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకి? వాట్ ఈస్ ద బేసిక్ హిస్టరీ ఆఫ్ పర్మనెంట్ కమిషన్? ఫస్ట్ టైం మనకి ఇండియాలో 1992లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్లో క్లియర్గా రాశారు, ఉమెన్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఇన్ సెలెక్ట్ నాన్ కంబాట్
బ్రాంచెస్, నాన్ కంబాట్ బ్రాంచెస్లో ఉమెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్ ఫస్ట్ టైం 1992లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. దాని రెస్పాన్స్ మనకు 2008లో వచ్చింది. 2008లో గవర్నమెంట్ మరొక అనౌన్స్మెంట్ చేసింది, ఉమెన్కి కూడా పర్మనెంట్ కమిషన్ని మేము గ్రాంట్ చేస్తున్నాము, ముఖ్యంగా 2 బ్రాంచెస్లో అని చెప్పారు. ఆ 2 బ్రాంచెస్ ఏంటంటే, ఒకటి వచ్చి జేఏజీ అంటారు, జడ్జ్ అడ్వకేట్ జనరల్, ఇంకోటి ఏఈసి అంటారు, ఆర్మీ ఎడ్యుకేషనల్ కార్ప్స్. సో ఈ 2 కేటగిరీస్లో ఉమెన్కి పర్మనెంట్ కమిషన్ని మేము గ్రాంట్ చేస్తున్నాము 2008 అనౌన్స్మెంట్లో సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పారు. అది జరిగిన చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ బ్యాటిల్ జరిగింది. ఆ లాంగ్ బ్యాటిల్లో చాలామంది ఉమెన్ కోర్టుకి వెళ్ళారు. అప్రాక్సిమేట్గా 322 ఉమెన్ ఆఫీసర్స్ కోర్టుకి వెళ్ళారు. మెయిన్ వాళ్ళు ఫైట్ చేసిన దేనికి అంటే ఈక్వాలిటీ, ఎగ్జామ్ విషయంలో, పర్సంటేజ్ విషయంలో, కట్ ఆఫ్ విషయంలో, స్కోర్ విషయంలో, మెడికల్ టెస్ట్ల విషయంలో, ఫిట్నెస్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి మెన్ అండ్ ఉమెన్ అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేశారు. 322 ఉమెన్ మూడ్ ద కోర్ట్. మొత్తానికి ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు పర్మనెంట్ కమిషన్ అందరికీ ఈక్వల్గా గ్రాంట్ చేశారు. జూలై 2020లో డిఫెన్స్ మినిస్ట్రీ ఒక విషయాన్ని స్పెసిఫై చేశారు. పర్మనెంట్ కమిషన్ ఏదైతే ఉమెన్కి గ్రాంట్ అయిందో అది అన్ని స్ట్రీమ్స్కి కూడా అప్లై అవుతుంది అని చెప్పేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఏడి అంటారు, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, ఆ కేటగిరీ కూడా అప్లై అవుతుంది. అలాగే సిగ్నలింగ్, ఇంజనీరింగ్, అలాగే ఈఎంఈ అంటారు, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారు ఆర్మీలో, అలాగే ఆర్మీ ఏవియేషన్, అలాగే ఏఎస్సి అంటారు, ఆర్మీ సర్వీస్ కార్ప్స్, అలాగే ఏఓసి అంటారు, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్, ఇంటెలిజెన్స్ కార్ప్స్ అండ్ సో ఆన్. సో July 2020 announcement is very clearly saying that now women can get permanent commission in all streams అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో వెంటనే ఇండియన్ ఆర్మీలో కూడా ఒక సపరేట్ బోర్డ్ని ఫామ్ చేశారు. దాని పేరు స్పెషల్ సెలక్షన్ బోర్డ్. ఆ స్పెషల్ సెలక్షన్ బోర్డ్ ఎందుకు ఫామ్ చేశారంటే, ఎక్స్క్లూజివ్లీ ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళ ఎవాల్యుయేషన్ ప్రాసెస్కి సంబంధించి కంప్లీట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్గా వాళ్ళు సెటప్ చేసుకున్నారు స్పెషల్ సెలక్షన్ బోర్డ్. అండ్ ప్రాబ్లం అంతా అక్కడే వచ్చింది. ఈ స్పెషల్ సెలక్షన్ బోర్డ్ యొక్క ఎవాల్యుయేషన్ ప్రాసెస్ని కొంతమంది ఉమెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లేమ్ చేస్తూ కోర్టుకి వెళ్ళారు. సో దిస్ ఇస్ ద ఎంటైర్ స్టోరీ అబౌట్ ది ఉమెన్ ఇన్ ఆర్మీ అండ్ ద పర్మనెంట్ కమిషన్ గ్రాంటెడ్ వేర్ ఇట్ హ్యాస్ సమ్ లూప్ హోల్స్ యాజ్ దే సే. అలా చూసుకుంటే మొత్తంగా 365 ఉమెన్లో 277 ఉమెన్కి ఆల్రెడీ పర్మనెంట్ కమిషన్ని గ్రాంట్ చేయడం జరిగింది. బట్ స్టిల్ దెర్ ఈజ్ అ బిగ్ issue going around this women and permanent commission in army. Let us hope that with the guidance of the utmost highest authority in judiciary, that is Supreme Court, and with the passion of the government of India to enhance and empower the women in the country, they both will work together and make sure that the women in Indian army will really get the justice whatever they deserve. This is about the issue going about permanent commission which is granted to women in Indian army and the loopholes in that.